హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ మకుటం. విశాల్ నటించిన ఈ సినిమా థియేటర్లో చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే అంత పెద్దగా నచ్చలేదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, అసలు విశాల్ డైరెక్షన్లోనే ఒక మూవీ వస్తుంది అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి సినిమా థియేటర్కి వెళ్ళి మరీ సినిమా చూసారా, అది ఒక బిగ్ మిస్టేక్. అన్ఎక్స్పెక్టెడ్గా అన్నెసెసరీ సీన్స్, ఒక పాత రొటీన్ స్టోరీ, అన్ని సినిమాలు చూసి మిక్సీ కొట్టేసినట్టు అని అనిపించింది. ఇంకా విశాల్ అయితే తన లుక్లో కానీ, తన మేకింగ్ స్టైల్లో కానీ కొత్తదనం ఏమీ లేకపోవడంతో ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా ఈ స్టోరీని కూడా ఎక్కడ రివీల్ చేయకూడదు అనుకుంటున్నా, ఎందుకంటే ఒక కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ మూవీ. సో ఇందులో స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక కొత్త రకంగా మేకింగ్ స్టైల్ని యూస్ చేసి సినిమా తీస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్తే నాకు రొటీన్ డ్రామా మూవీ అనే గుర్తొచ్చింది. ఇంకా సినిమాలోని జీవి ప్రకాష్ ఇచ్చిన బీజిఎం కూడా అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా సినిమా చూస్తున్నంతసేపు విశాల్ అండ్ ఎస్జే సూర్య నటించిన మార్క్ ఆంటోనీ సినిమాలు గుర్తొచ్చాయి. ఒక చిన్న స్టోరీ లైన్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. కృప అనే క్యారెక్టర్, అంటే విశాల్ ఫస్ట్ క్యారెక్టర్, ఒక సాధారణమైన మెడికల్ రిప్రజెంటేటివ్ లైఫ్ బతుకుతూ ఉంటాడు. ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది. ఇలాంటి సమయంలోని లింగ అంటే డబల్ క్యారెక్టర్ కదా, సో రెండో క్యారెక్టర్ అయిన విశాల్ లింగ ఈ కృపకి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు కృప మీద అటాక్ చేస్తున్నాడు, అసలు వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటి అన్నదే స్టోరీ లైన్. వింటుంటే మనకి జైలు అవకుశ, అలాగే మార్క్ ఆంటోనీ ఇలాంటి సినిమాలన్నీ కూడా కమర్షియల్ సినిమాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో ఇలా గుర్తొచ్చేటప్పటికి మనకి ఈ సినిమా చూస్తున్నంతసేపు విసుగు వస్తూనే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ ఏదో కృపాకి సంబంధించిన క్యారెక్టర్లోనే వచ్చిన మిడిల్ క్లాస్ లైఫ్ స్టోరీ అయితే బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లోని లింగా క్యారెక్టర్ కానీ, విశాల్ ఓల్డ్ గెటప్ అంత పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకా జీవి ప్రకాష్ అయితే లౌడ్ సౌండ్ తోటి చాలా హై బీజిఎం ఇచ్చాడు, అది అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా ఈ సినిమాకి నేను 5కి 2.5 వేస్తున్నాను. ఎవరికైనా కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ సినిమాలు నచ్చితే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. నా సజెషన్ అయితే ఇది డైరెక్ట్గా ఓటీటీలో చూడడం బెటర్ ఏమో అని అనిపించింది. మరి సినిమా మీద మీ అభిప్రాయం ఏంటో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.